డ్రగ్స్ వీటి బారిన ఒక్కసారి పడితే బంగారం లాంటి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోతోంది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతోంది. అందుకే యువతను పట్టిబిడిస్తున్న డ్రగ్ మాఫియా అరికట్టేందుకు ఈగల్ అనే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ ద్వారా మత్తు మాఫియాకు చుక్కలు చూపిస్తోంది. మరోవైపు డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీలో అవగాహన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఈగల్ టీం సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈగల్ టీం ఎస్ఐ వీరాంజనేయులు మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల కలిగే మానసిక, శారీరక నష్టాలను వివరించారు. అంతేకాకుండా డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటే జీవితాంతం బయటపడటం కష్టమన్నారు. మత్తుకు బానిసైన వారి కోసం 1972 టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశామన్నారు. బాధితులు ఈ నంబర్కి కాల్ చేస్తే వారిని మత్తు నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ఒకటి సప్లై సైడ్ కంట్రోల్ చేయాలి, ఇంకోటి డిమాండ్ సైడ్ కంట్రోల్ చేయాలి. డిమాండ్ సైడ్ వచ్చేసి ఇప్పటివరకు పోలీసింగ్లో ఐజీ సార్ వచ్చేంత వరకు డిమాండ్ సైడ్ ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇప్పుడు మా ఐజీ సార్ వచ్చిన తర్వాత వీటిపైన కాన్సన్ట్రేషన్. రెగ్యులర్ పోలీసింగ్ ఏముంటుందంటే సప్లై చేయను, అక్కడ కన్జంప్షను, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషను, నెక్స్ట్ వచ్చేసి సేలు, వీటిపైన కాన్సన్ట్రేట్ చేస్తాం. అవి తాత్కాలికంగా బ్రేక్ చేస్తాయి కానీ శాశ్వతంగా దాన్ని కంట్రోల్ చేయలేవు. మా ఐజీ సార్ వచ్చిన తర్వాత ఈ డిమాండ్ సైడ్, డిమాండ్ అంటే కన్జ్యూమర్ కావాలనేప్పుడు సప్లై అనేది తనంతకు తాను మార్చుకుంటూ ఉంటుంది. ట్యాబ్లెట్స్ వాడతాడు, తర్వాత వచ్చేసి గాంజా, తర్వాత ఇంజెక్షన్లు, తర్వాత వచ్చేసి గాంజా చాక్లెట్లు, ఇట్లా మార్పు చెందుతూ ఉంటుంది. కానీ ఇది డిమాండ్ని తగ్గించామంటే సప్లై అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనేది మా సార్ ఐడియాలజీ. దాంట్లో భాగంగానే డిమాండ్ తగ్గాలంటే అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయాలి. పిల్లల్లో, స్టూడెంట్స్లోనూ చైతన్యం రావాలి. అలాగే ప్రతి కాలేజీ, స్కూల్స్ సరౌండింగ్లో 100 మీటర్ల దూరంలో ఎటువంటి టొబాకో ప్రోడక్ట్స్ అమ్మకూడదు అనేది ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అని చెప్పి అది కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే 10వ తరగతి లోపల టొబాకో ప్రోడక్ట్స్ యూజ్ చేశాడంటే భవిష్యత్తులో వాడు ఖచ్చితంగా గాంజా, డ్రగ్స్ బారిన పడతాడు అనే ఉద్దేశంతో మా సార్ ఐడియాలజీ ప్రకారం ఈ విధంగా చేస్తున్నాము. 1972 అని మా కాల్ సెంటర్ నెంబర్ ఉంది. దానికి కాల్ చేస్తే గిన మాకు చెప్తారు. మేము వచ్చేసి డిఅడిక్షన్ సెంటర్లు ఉన్నాయి, ఈ డిఅడిక్షన్ సెంటర్లో కూడా చేర్పిస్తాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకు ఫుడ్డు, భోజనాలు, నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్ అన్నీ ఫ్రీగా ఇస్తారు. డిస్టిక్లో ఉన్నటువంటి అన్ని కాలేజీల్లోనూ, అన్ని స్కూల్స్లోనూ, ఇన్స్టిట్యూషన్లోనూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. ఇంకా మాస్ ఏరియాలలో కూడా, కమ్యూనిటీ సెంటర్లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. ఈ డ్రగ్స్ను కంట్రోల్ చేసేంత వరకు మేము ఖచ్చితంగా శ్రమిస్తూ ఉంటాము. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న వారు ఎక్కువగా ఇంజనీరింగ్ విద్యార్థులే ఉండటం బాధాకరమని ఈగల్ టీం సిఐ రవీంద్ర తెలిపారు. ఇటీవల బెంగళూరు నుంచి ప్రయాణించే ఓ జంట డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిందని, వారు ఉన్నత విద్యావంతులు కావటం తమను ఆశ్చర్యపరిచిందన్నారు. వైజాగ్ సెంట్రల్ జైల్లో డ్రగ్ తీసుకుంటూ పట్టుబడ్డ ఇంజనీరింగ్ విద్యార్థులు 10 ఏళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. అందుకే డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. అబ్బాయిలకు దీటుగా ఇంజనీరింగ్ చదివే అమ్మాయిల సంఖ్య పెరగడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ ఈరోజు ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీలో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఈరోజు స్టూడెంట్స్, ఫ్రెషర్స్, ఇంజనీర్స్ కాబట్టి వాళ్ళకి డ్రగ్స్ అబ్యూస్ గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో స్టూడెంట్స్ ఎవరు కూడా ఈ డ్రగ్స్ బారిన పడకూడదని, ఈ డ్రగ్స్ నుండి దూరంగా ఉండాలని, వారి జీవితం సంతోషంగా, సుఖంగా గడపాలని, వారికి డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలు, అలాగే డ్రగ్స్ సేవించడం వల్ల కలిగే కేసులు ఎలా ఉంటాయి అనేది ఈ యూనివర్సిటీలో, ఈ కాలేజీలో చెప్పడం జరిగింది. ఈరోజు అనగా 23/10/25న మేము ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో మా ఈగల్ తరపున మా ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థల్లో కూడా ఈగల్ మెంబర్సు ఒక టీచర్స్గా మారి ప్రతి విద్యార్థి కూడా అవగాహన కల్పించాలని, ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ సందేశం అందించాలని, రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా డ్రగ్స్ బారిన పడకుండా, ఎటువంటి కేసులో ఇన్వాల్వ్ కాకుండా ఉండాలని ముఖ్యంగా మా ఐజీ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం అని తెలియజేసుకుంటున్నాను. డ్రగ్స్ తీసుకోవటం వల్ల బ్రెయిన్లోని హార్మోన్ డ్యామేజ్ అవుతాయని ప్రముఖ సైకాలజిస్ట్ జ్యోతి తెలిపారు. శరీరానికి హానికరం చేసే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. డ్రగ్స్ అనే ఊపిలో పడొద్దని, అందులో ఒకసారి పడితే బయటకు రావటం కష్టమన్నారు. ఎవరిని లవ్ చేయాలన్నా హార్మోన్స్ రిలీజ్ అయ్యేది బ్రెయిన్ నుంచే. మీ
లేదు. అదే విధంగా ఒక మనిషికి బ్రెయిన్ అనేది సరిగ్గా లేకపోతే అదే పటికి బాడీ అనేది వర్క్ చేయదు. సో అలాంటి డ్రగ్కి దూరంగా ఉండండి. ఒకవేళ మేము ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే మీరేదో టేస్ట్ చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి నలుగురికి చెప్పడానికి కాదు. ఒకవేళ మీ దగ్గరికి అలాంటి సిచ్యువేషన్ వస్తే మాకు తెలుసు అని నలుగురికి చెప్పాలి. మాకు తెలుసు అని దానికి దూరంగా ఉండాలి. లేకపోతే ఏమీ తెలియని దాకా మీరు కూడా వెళ్ళిపోయి దాన్ని టేస్ట్ చేసేసి హీరోయిజం అని ఫీల్ అయిపోయి చివరిలో ఆ ఊపిలోకి వెళ్ళకుండా ఉండడానికి. సో మాది సిన్స్ డి అడిక్షన్ సెంటర్ అని అన్మల్ కుదురులో ఉంది. అది గవర్నమెంట్ది. సో ఇలా డ్రగ్ ఎడిక్ట్ అయిన వాళ్ళు ఆల్కహాల్, సిగరెట్ ఎవరన్నా ఎడిక్ట్ అయి ఉన్నా మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరు ఉన్నా సరే మేము అక్కడ టోటల్ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం. ఎవరన్నా ఉంటే అడ్వైస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రగ్స్ గురించి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొనడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో ఈగల్ టీం సభ్యులు, సైకాలజిస్టులు పాల్గొని యువతకు మంచి సందేశం ఇచ్చారని పేర్కొన్నారు. నుంచి మనం ఫస్ట్ ఇయర్స్కి తర్వాత స్టూడెంట్స్కి చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం, వాళ్ళు రోజు రోజుకి అభివృద్ధి చెందడానికి. అలాగే ఇటీవల కాలంలో మనం డ్రగ్స్ గురించి చాలా వింటున్నాము. సో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈగల్ టీం మన కాలేజీకి రావటం, పోలీస్ డిపార్ట్మెంట్ రావటం, రీసెంట్గా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈగల్ టీమ్స్ కాలేజీకి రావటం, ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం అవసరం ఉందనిపిస్తుంది. అండ్ ఎందుకంటే స్టూడెంట్సే ఈ డ్రగ్స్ బారిన పడడం జరుగుతూ ఉంది, మనం న్యూస్ పేపర్లో రోజు చూస్తున్నాం. సో అలాంటిది వీళ్ళు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఫ్రెష్గా ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్కి రావటం, కొంచెం దూరం నుంచి ట్రావెల్ చేయడం కాలేజెస్కి, మళ్ళీ ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళడము. సో సొసైటీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తారు. సో ఈగిల్ టీం వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చో అనే ఎగ్జాంపుల్స్తో చెప్పడం జరిగింది. సో ఇవి స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడతాయి, వాళ్ళు డ్రగ్స్ బారిన పడకోకుండా. Actually, I'm not aware about the drugs, but thank you for this, sir, for spending a precious time on us for explaining about the drugs. So today I learned about the being a drug addict is the worst phase in our life. So I will try to give awareness around my people who are choosing the wrong step in their life. I will say no to drugs. Thank you for giving. This is Rishmita from Dhanekula Institute of Engineering and Technology. సో ఎవరు డ్రగ్స్ వాడద్దు, డ్రగ్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేయాలి. డ్రగ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్లీజ్ సే నో టు డ్రగ్స్. థ్యాంక్ యూ. చందన ఫ్రమ్ సిఎస్సి ఇన్ ధనెకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. డ్రగ్స్ అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇట్ లీడ్స్ టు డెత్. So everyone don't use drugs and stay happy. This is Geetika from Department of CSE from Dhanekula Institute of Engineering and Technology. డ్రగ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, దానివల్ల మన లైఫ్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. సే నో టు డ్రగ్స్. థ్యాంక్ యూ. అన్ముఖి ఫ్రమ్ సిఎస్సి ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. మాకు ఈరోజు సెమినార్ కండక్ట్ చేశారు డ్రగ్స్ గురించి. డోంట్ యూస్ డ్రగ్స్. థ్యాంక్ యూ. I am Harshita. We use drugs, we face so many problems, so please don't use drugs. Thank you. This is Harika from ECE department. About the drugs, don't use drugs because it causes so many health problems. Thank you. This is P. Asta Kalyani from ECE. Drugs are very dangerous to health, so don't use drugs. This causes to your family problems or the health issues. So don't use drugs. Thank you. Likita, I'm studying CSCF in Dhanekula Institute of Engineering and Technology. మీలో ఎవరు అసలు డ్రగ్స్ వాడకండి, అవన్నీ చాలా డేంజరస్ మన హెల్త్కి. సో మీరు డ్రగ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. థ్యాంక్ యూ. అన్వాంటెడ్ థింగ్స్ అన్నిటికీ ఎడిక్ట్ అవ్వడం చాలా ఎక్కువగా జరిగే సినారియోస్ ఉన్నాయి. సో నా తరపు నుంచి చెప్పేది ఏంటంటే నో టు డ్రగ్స్. సో తెలీదు, అది ఎడిక్ట్ అయిపోతాం, ఏదైనా జరుగుతుంది, కాకపోతే దాంట్లోకి ఎలా వెళ్ళామో కూడా తెలియదు. సో దానికోసం మనం సపరేట్ ఎవరైనా హెల్ప్ తీసుకుని బయటికి రావడం అనేది బెస్ట్ థింగ్. ఎందుకంటే మన లైఫ్ని ఒక మంచి వేలో తీసుకెళ్ళాలి అంటే సే నో టు డ్రగ్స్. పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కష్టపడి చదివిస్తారు, వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అయిపోద్ది ఇలా డ్రగ్స్ తీసుకోవడం వల్ల. అండ్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ రావడం అండ్ లైఫ్లో ఎదగకపోవడం. ఇన్ఫ్యాక్ట్ అసలు డ్రగ్స్ అలవాటు అనేది ఒక ఫ్రెండ్స్ వల్లే వస్తుంది. నేను చెప్పాలంటే వాళ్ళు మంచి బిహేవియర్ ఉంటే కనుక వీళ్ళు కూడా బిహేవ్ చేయడం కూడా మంచిగా బిహేవ్ చేస్తారు. అండ్ వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని. ఇప్పుడు నేను ఇలా తీసుకుంటుంటే కనుక నా ఫ్యామిలీ ఏమైపోద్ది,
నా కోసమే కదా వీళ్ళు ఇంత కష్టపడుతున్నారని ఆలోచించడం లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చిన లైఫ్ ఎంజాయ్ చేయడం ఉద్దేశంతో ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిపోయి డ్రగ్స్ తీసుకోవడం, అలా ఎంజాయ్ చేయడం పబ్స్లో వాటిల్లో అలా ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తాను, లైఫ్లో చదువుకొని సంపాదించి బీ హ్యాపీగా ఉండండి, పేరెంట్స్ని హ్యాపీగా ఉంచండి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ నవ్యశ్రీ సాయి ఫ్రమ్ ది సిఎస్సి డిపార్ట్మెంట్. డోంట్ యూజ్ డ్రగ్స్. ఇప్పుడు మాకు డ్రగ్స్ యూజ్ చేయొద్దని చెప్పి ఒక సెమినార్ చెప్పారు. సో డ్రగ్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు. నేను దీప్తిని, ఐఎమ్ ఫ్రమ్ ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. మాకు సెమినార్ కండక్ట్ చేశారు డ్రగ్స్ గురించి. డోంట్ యూజ్ డ్రగ్స్. అందరూ బాయ్స్ అందరూ ఏదో హ్యాపీనెస్ కోసం అలా డ్రగ్స్ తీసుకుంటున్నారు, కానీ దానివల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుందని వాళ్ళకి మాత్రం అర్థం కావట్లేదు. డ్రగ్స్ తీసుకోకూడదని మేము కోరుకుంటున్నాం. దానికోసం ఈ సెషన్ తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు యువతలో మార్పు తీసుకువస్తోంది. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, తమ సన్నిహితులు ఎవరైనా డ్రగ్స్ బారిన పడితే వారిని మత్తు నుంచి బయటకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.